ఈరోజు మూసీ నది ప్రక్షాళన అత్యవసరము. నల్గొండ జిల్లా ప్రజల్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఎవ్వరు కూడా దీన్ని ఆపే ప్రయత్నం చేయరు. ఈరోజు రంగారెడ్డి జిల్లా హైదరాబాదులో ఉండే కాలుష్యము, పరిశ్రమలు, శవాల కలేబరాలు, మనుషుల శవాలతో సహా కొట్టుకుపోయి నల్గొండకు ప్రాణాంతకంగా తయారైంది అధ్యక్ష. 2024 నవంబర్ 8 రోజు నేను పోయి పాదయాత్ర చేస్తే ఆ ప్రాంతంలో మహిళలు వచ్చి చాలా ఆవేదన భరితమైన అంశాలు నా దృష్టికి తీసుకొచ్చారు. కొత్తగా పెళ్లి అయితే పిల్లలు ఎవరు ఆ ప్రాంతంలో ఉండడం లేదు, అక్కడ పండించిన పంటలు తిన్నా, అక్కడ బోర్లలో నీళ్లు తాగినా పుట్టబోయే పిల్లల మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుందని చెప్పి మహిళలు వచ్చి చెప్పినప్పుడు నేను ఆలోచన చేసిన అధ్యక్ష, వీళ్ళకు విముక్తి కలిగించాలి కదా, మనకు అవకాశం వచ్చినప్పుడు ఒక మంచి పని చేయాలి కదా, ఆ మంచి పని చేయడానికి మనం ప్రయత్నం చేయాలి కదా అని ప్రణాళికలు రచించినాం అధ్యక్ష. ఆ ప్రణాళికలలో మీరు అందరు చదువుకున్నోలే కదా, ఆడ డాక్టర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, చాలా సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసిన అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మీరు చదవండి, డాక్యుమెంట్లో మీరు సజెషన్ ఇవ్వండి. ఆపాలనేది కాకుండా ముందుకు వెళ్ళడానికి అవసరమైన మీ సలహాలు ఇవ్వండి. మీరు సలహాలు ఇస్తే మాకు అభ్యంతరం లేదు, ఆ సలహాలను మా ప్రభుత్వం స్వీకరిస్తుంది. అంతే తప్ప మేము చెయ్యలేము, మేము ఆపేస్తామనే విధానము ఎవరికి మంచిది కాదు. దయచేసి చైర్మన్ సార్, మీ ద్వారా ప్రధాన ప్రతిపక్షానికి నా సూచన ఒక్కటే, మీరు ఏం సలహాలు ఇస్తారో ఇవ్వండి, నిరభ్యంతరంగా మేము వాటిని స్వీకరిస్తాం. ప్రజలకు ఉపయోగపడేది ఉంటే 100% వాటిని అమలు చేస్తాం.